డీప్ ఇన్సైడ్ బయోసైన్సెస్కి స్వాగతం. మన లెర్నింగ్ జర్నీని గ్రాఫ్ ఇంటర్ప్రిటేషన్ పార్ట్ 3తో కంటిన్యూ చేద్దాం. పార్ట్ 1లో ఫౌండేషన్స్ మరియు రోడ్ మ్యాప్ కంప్లీట్ చేసాం. పార్ట్ 2లో చార్ట్ టైప్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు పార్ట్ 3లో వాటిని మరింత డీప్గా తెలుసుకుందాం. పార్ట్ 2లో 6 గ్రాఫ్ ఫ్యామిలీస్ని పరిచయం చేసుకుని కాలమ్ చార్ట్స్ని డీటెయిల్గా నేర్చుకున్నాం. ఇవాళ పార్ట్ 3లో బార్ చార్ట్స్ని ఎలా వర్క్ అవుతాయో తెలుసుకుందాం. బార్ చార్ట్ ని పూర్తిగా తెలుసుకునే ముందు కాలమ్ చార్ట్ మరియు బార్ చార్ట్ యొక్క డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. కాలమ్ చార్ట్స్ లో వర్టికల్ బార్స్ ఉంటాయి. బార్ చార్ట్స్ లో హారిజాంటల్ బార్స్ ఉంటాయి. లాంగ్ కేటగిరీ నేమ్స్ క్లియర్ గా కనిపించి వాల్యూస్ ఈజీగా కంపేర్ చేయగలుగుతున్నాం కాబట్టి బార్ చార్ట్స్ యూస్ చేస్తాం. అదే కాలమ్ చార్ట్స్ చూసినట్లయితే లాంగ్ కేటగిరీ నేమ్ ఇక్కడ క్రౌడెడ్ గా కనిపిస్తాయి, అలాగే క్లియర్ గా కనిపించవు. ఇంకా వాల్యూస్ ఈజీగా కంపేర్ చేయడం కూడా కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా లాంగ్ కేటగిరీ నేమ్స్ వస్తే బార్ చార్ట్ యూస్ చేయటం మంచిది. ఇప్పుడు బార్ చార్ట్ ని డీటెయిల్ గా అర్థం చేసుకుందాం. బార్ అంటే కామన్ బేస్ లైన్ నుంచి స్టార్ట్ అయ్యే రెక్టాంగిల్. దాని లెంత్ వాల్యూని చూపిస్తుంది. కాబట్టి లాంగర్ బార్ లార్జెస్ట్ వాల్యూని చూపిస్తుంది 120 లాగా. షార్టర్ బార్ స్మాలర్ వాల్యూని చూపిస్తుంది 70 లాగా. ఇంకా షార్టెస్ట్ బార్ షార్టెస్ట్ వాల్యూని చూపిస్తుంది 25 లాగా. ఇక్కడ మీరు చూసినట్లయితే థిక్నెస్, కలర్ ఇంకా ఏరియా వాల్యూస్ ని రిప్రజెంట్ చెయ్యు. ఓన్లీ లెంత్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు హారిజాంటల్ బార్ చార్ట్ ని ఎలా రీడ్ చేయాలో చూద్దాం. ఈ హారిజాంటల్ చార్ట్ ని ఒక మ్యాప్ లాగా స్టెప్ బై స్టెప్ చదువుదాం. టైటిల్ రిలేటివ్ ఫ్లక్స్ త్రూ మెటబాలిక్ పాత్వేస్. ఇది మనం ఏమి కంపేర్ చేస్తున్నామో చెప్తుంది. వై యాక్సిస్ లో 4 పాత్వేస్ కేటగిరీస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్, టీసీఏ సైకిల్, గ్లైకాలసిస్ ఇంకా ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైజేషన్. ఎక్స్ యాక్సిస్ లో న్యూమరికల్ రిలేటివ్ ఫ్లక్స్ యూనిట్స్ ఉన్నాయి. ప్రతి హారిజాంటల్ బార్ 0 బేస్ లైన్ నుంచి స్టార్ట్ అయ్యి దాని వాల్యూ బట్టి ముందుకు పెరుగుతుంది. టిక్ మార్క్ 0 నుంచి 90 వరకు ఉన్నాయి. ప్రతి ఇంటర్వెల్ 10 యూనిట్స్. డేటా లేబుల్స్ వల్ల వాల్యూస్ ఈజీగా చదవచ్చు. ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ 82, టీసీఏ సైకిల్ 61, గ్లైకాలసిస్ 37 ఇంకా ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైజేషన్ 61. ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ హైయెస్ట్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే దీని బార్ లెంత్ చాలా పొడవుగా ఉంది, అలాగే వాల్యూ కూడా ఎక్కువ. అదే గ్లైకాలసిస్ చూసినట్లయితే దీని బార్ లెంత్ తక్కువ, ఇంకా వాల్యూ కూడా తక్కువే. సో ఇది అన్ని కేటగిరీస్ లో కన్నా ఇది లోవెస్ట్. కాబట్టి ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ హైయెస్ట్, గ్లైకాలసిస్ లోవెస్ట్. డేటా లేబుల్స్ ఆప్షనల్ గా ఉంటాయి. అవి మనం పెట్టవచ్చు లేకపోతే పెట్టకపోవచ్చు. 82 దగ్గర ఉన్న ఎర్రర్ బార్ లేదా సింబల్ కూడా ఆప్షనల్. అవి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు. చివరిగా రిలేటివ్ అంటే వాల్యూస్ ని కంట్రోల్, మాక్సిమం, టోటల్ యాక్టివిటీ, ఇంటర్నల్ స్టాండర్డ్ లేదా బేస్ లైన్ తో కంపేర్ చేసి నార్మలైజ్ చేశారు. ఆ రెఫరెన్స్ తప్పకుండా చెప్పాలి. గ్రాఫ్ క్లియర్ గా చెప్పకపోతే ఈ వాల్యూస్ పర్సెంటేజ్ అని లేదా మాలిక్యూల్స్ పర్ సెకండ్ అని అజ్యూమ్ చేయకూడదు. వై యాక్సిస్ లో రిప్రజెంట్ చేసిన కేటగిరీ ఏంటో మనం చూద్దాం. కేటగిరీ అంటే సెపరేట్ గ్రూప్, క్లాస్, నేమ్ లేదా కండిషన్. ఇక్కడ ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్, టీసీఏ సైకిల్, గ్లైకాలసిస్, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైజేషన్ అనే 4 బయోలాజికల్ పాత్వేస్ 4 నేమ్డ్ గ్రూప్స్ లాగా ఉన్నాయి. ప్రతి పాత్వేని ఒక సెపరేట్ లేబుల్ బాక్స్ లాగా అనుకోండి. ఒక పాత్వే మెల్లగా మరొక పాత్వేగా మారదు. బార్ చార్ట్స్ బార్ లెంత్ ని యూస్ చేసి వాటి రిలేటివ్ వాల్యూస్ ని ఆర్బిట్రరీ యూనిట్స్ లో కంపేర్ చేస్తుంది. ఇవి టైం, టెంపరేచర్, కాన్సన్ట్రేషన్, ఏజ్ లాగా సీక్వెన్స్ లో కంటిన్యూ అయ్యే వాల్యూస్ కావు. గుర్తుపెట్టుకొని బార్ చార్ట్స్ డిస్టింక్ట్ కేటగిరీస్ ని కంపేర్ చేస్తాయి. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ లో రిప్రజెంట్ చేసిన రిలేటివ్ మెటబాలిక్ ఫ్లక్స్ ని చూద్దాం. ఒక మెటబాలిక్ పాత్వేని రోడ్ లాగా, మెటబాలైట్స్ ని దానిపై ట్రావెల్ చేసిన చిన్న వెహికల్స్ లాగా ఇమాజిన్ చేయండి. మెటబాలిక్ ఫ్లక్స్ అంటే ఒక యూనిట్ టైం లో పాత్వే గుండా మూవ్ అయ్యే మెటీరియల్. ఈ డయాగ్రామ్ మనం చూసినట్లయితే ఈ రోడ్ ని మనం పాత్వే అనుకుందాం. అలాగే దీని లోపల ఉన్నవి వెహికల్స్ ని మనం మెటబాలైట్స్ అని అనుకుందాం. సో ఒక టైం లోని ఈ వెహికల్స్ ఈ రోడ్ గుండా వెళ్లి డిఫరెంట్ చెక్ పాయింట్స్ ని పాస్ అయితే ఫ్లక్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఒక యూనిట్ టైం లోని అంటే 1 మినిట్ లోని చాలా వెహికల్స్ డిఫరెంట్ చెక్ పాయింట్స్ ని క్రాస్ చేసి డెస్టినేషన్ కి వెళ్తే హై ఫ్లక్స్. అదే 1 టైం లోని తక్కువ వెహికల్స్ చెక్ పాయింట్స్ గుండా వెళ్తే అది లో ఫ్లక్స్. అలాగే మెటబాలైట్స్ కూడా. మెటబాలైట్స్ ఇక్కడ డిఫరెంట్ కలర్స్ లో రిప్రజెంట్ చేశారు. ఇక్కడ గ్రీన్ కలర్ మెటబాలైట్ ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. బ్లూ కలర్ మెటబాలైట్ టీసీఏ సైకిల్ ని రిప్రజెంట్ చేస్తుంది. పర్పుల్ కలర్ మెటబాలైట్ గ్లైకాలసిస్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే yellow కలర్ మెటబాలైట్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైజేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ మెటబాలైట్స్ 1 మినిట్ లో డిఫరెంట్ ఎంజైమ్ స్టెప్స్ నుంచి వెళ్తే ఫ్లక్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఎక్కువ మెటబాలైట్స్ 1 మినిట్ టైం లోని ఎంజైమ్ స్టెప్స్ గుండా వెళ్తే అది హై ఫ్లక్స్. అదే తక్కువ మెటబాలైట్స్ 1 యూనిట్ టైం లోని ఎంజైమ్ స్టెప్స్ గుండా వెళ్తే అది లో ఫ్లక్స్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక టైం లో చాలా మెటబాలైట్స్ వెహికల్స్ ఎంజైమ్ స్టెప్ గుండా వెళ్తే హై ఫ్లక్స్, కొన్ని మాత్రమే వెళ్తే లో ఫ్లక్స్. బార్ చార్ట్ లో ఇలిస్ట్రేటివ్ కంపారిజన్ చూపించారు. ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ నియర్లీ 100%, టీసీఏ సైకిల్ నియర్లీ 70%, గ్లైకాలసిస్ నియర్లీ 45, అలాగే ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైజేషన్ నియర్లీ 25%.
10%. ఇవి మెజర్ వాల్యూస్ కావు, ఎగ్జాంపుల్స్ మాత్రమే. రిలేటివ్ ఫ్లక్స్ మీనింగ్ యూస్ చేసిన క్యాలిక్యులేషన్ మరియు నార్మలైజేషన్ మీద డిపెండ్ అవుతుంది. సైంటిస్ట్ ఫ్లక్స్ ని 5 మెథడ్స్ తో ఎస్టిమేట్ చేయవచ్చు. కార్బన్ 13 ఐసోటోప్ లేబులింగ్, మెటబాలమిక్, ఎంజైమ్ మెజర్మెంట్స్, ఆక్సిజన్ కన్సంప్షన్ మరియు రేట్ ఈక్వేషన్స్ యూస్ చేసే మ్యాథమెటికల్ మోడల్స్. ప్రతి మెథడ్ పాత్వే మూవ్మెంట్ ని డిఫరెంట్ గా స్టడీ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, పాత్వే రోడ్, మెటబాలైట్స్ వెహికల్స్, ఎంజైమ్ రియాక్షన్ స్టెప్స్ మరియు ఒక గివెన్ టైమ్ లో ఎంత మెటీరియల్ పాత్వే గుండా మూవ్ అవుతుందో అది ఫ్లక్స్ ని చూపిస్తుంది. బార్ చార్ట్ లో జీరో బేస్ లైన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? రెండు గ్రాఫ్స్ లో ఎగ్జాక్ట్లీ సేమ్ డేటా ఉంది. గ్లైకాలసిస్ 66 ఆర్బిట్రరీ యూనిట్స్, అలాగే ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ 82 ఆర్బిట్రరీ యూనిట్స్. డిఫరెన్స్ ఏంటి అంటే 82 మైనస్ 66 అంటే 16 యూనిట్స్. లెఫ్ట్ హాఫ్ లో యాక్సిస్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి బార్ లెంత్ యాక్యురేట్ విజువల్ కంపారిజన్ ని ఇస్తాయి. రైట్ గ్రాఫ్ లో యాక్సిస్ 16 నుండి స్టార్ట్ అవుతుంది. న్యూమరికల్ డిఫరెన్సెస్ ఇప్పటికీ 16 యూనిట్సే, కానీ ఫస్ట్ 60 యూనిట్స్ ని రిమూవ్ చేయడం వల్ల డిఫరెన్స్ చాలా పెద్దగా కనిపిస్తుంది. దీన్ని ట్రూనికేటెడ్ యాక్సిస్ అంటారు. ఇది డిఫరెన్స్ ని ఎగ్జాజరేట్ చేయగలదు. బార్ చార్ట్స్ వాల్యూస్ ని లెంత్ ద్వారా చూపిస్తాయి కాబట్టి అవి జనరల్లీ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. నాన్ జీరో బేస్ లైన్ అవసరం అయితే దాన్ని క్లియర్ గా మార్క్ చేసి గ్రాఫ్ ని కాషన్ తో ఇంటర్ప్రిట్ చేయాలి. మనం బార్స్ ని ఈక్వల్ థిక్నెస్ తో ఎందుకు మెయింటైన్ చేయాలి? ఎందుకంటే బార్ చార్ట్ లో 31, 44, 66 ఇంకా 82 వాల్యూస్ ని బార్ లెంత్ మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి అన్ని బార్స్ ఈక్వల్ థిక్నెస్ మరియు సిమిలర్ స్పేసింగ్ తో ఉండాలి. అన్ఈక్వల్ థిక్నెస్ విజువల్ బయాస్ ని క్రియేట్ చేస్తుంది. న్యూమరికల్ మీనింగ్ లేకపోయినా థిక్కర్ బార్ ని ఎక్కువ ఇంపార్టెంట్ గా చూపిస్తుంది. ఇప్పుడు బార్ చార్ట్ లో ఉన్న డేటా మనం ఏ ఆర్డర్ లో అరేంజ్ చేయవచ్చు. ఉదాహరణకి మనం సేమ్ వాల్యూస్ 31, 44, 66 ఇంకా 82 ని సెవరల్ కరెక్ట్ ఆర్డర్స్ లో అరేంజ్ చేయవచ్చు. అవి ఏంటి అంటే స్మాలెస్ట్ టు లార్జెస్ట్, లార్జెస్ట్ టు స్మాలెస్ట్, ఆల్ఫాబెటికల్, బయాలజికల్ సీక్వెన్స్, ఎక్స్పెరిమెంటల్ ఆర్డర్ లేదా క్రోనలాజికల్ స్టేజెస్. ఒక సింగిల్ ఆర్డర్ ఎప్పుడు బెస్ట్ కాదు, పర్పస్ డిసైడ్ చేస్తుంది. క్విక్ కంపారిజన్ మరియు ర్యాంకింగ్ కోసం లార్జెస్ట్ టు స్మాలెస్ట్ యూజువల్లీ ఈజియెస్ట్, కానీ పాత్వే, డోర్ సీక్వెన్స్ లేదా టైమ్ స్టేజ్ ఇంపార్టెంట్ అయితే అన్యాచురల్ ఆర్డర్ ని మెయింటైన్ చేయాలి. సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ కి బెస్ట్ గా సపోర్ట్ చేసే ఆర్డర్ లో బార్స్ ని అరేంజ్ చేయండి. ఇప్పుడు ప్రతి ఒక్క బార్ ని ఎలా రీచ్ చేయాలో నేర్చుకుందాం. ప్రతి బార్ టిప్ ని స్కేల్ వరకు ఫాలో చేయండి. ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ 31 యూనిట్స్, టీసీఎస్ సైకిల్ 44 యూనిట్స్, అలాగే గ్లైకాలసిస్ 66 యూనిట్స్ మరియు ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ 82 యూనిట్స్. కాబట్టి ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ హైయెస్ట్, ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ లోయెస్ట్. గుర్తుపెట్టుకోండి, లాంగర్ బార్ అంటే హయ్యర్ వాల్యూ. ఇప్పుడు అబ్సల్యూట్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. అబ్సల్యూట్ డిఫరెన్స్ అంటే రెండు వాల్యూస్ మధ్య ఉన్న డిస్టెన్స్. ఇప్పుడు లార్జర్ వాల్యూ నుంచి స్మాలర్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయండి కాబట్టి రిజల్ట్ నెగటివ్ గా రాదు. గ్రాఫ్ వాల్యూస్ ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ 31, టీసీఎస్ సైకిల్ 44, గ్లైకాలసిస్ 66 మరియు ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ 82 రిలేటివ్ ఫ్లక్స్. ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ ని టీసీఎస్ సైకిల్ తో కంపేర్ చేస్తే 82 మైనస్ 44 ఈక్వల్స్ 38 యూనిట్స్. ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ ని గ్లైకాలసిస్ తో కంపేర్ చేస్తే 82 మైనస్ 66 ఈక్వల్స్ 16 యూనిట్స్. గ్లైకాలసిస్ వర్సెస్ టీసీఎస్ సైకిల్ 66 మైనస్ 44 ఈక్వల్స్ 22 యూనిట్స్. అలాగే టీసీఎస్ సైకిల్ వర్సెస్ ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ 44 మైనస్ 31 ఈక్వల్స్ 13 యూనిట్స్. టోటల్ రేంజ్ క్యాలిక్యులేట్ చేయడానికి హైయెస్ట్ మరియు లోయెస్ట్ వాల్యూస్ ని కంపేర్ చేయాలి. హైయెస్ట్ 82, లోయెస్ట్ 31. కాబట్టి 82 మైనస్ 31 ఈక్వల్స్ 51 రిలేటివ్ ఫ్లక్స్ యూనిట్స్. అంటే స్మాలర్ బార్ నుంచి లార్జెస్ట్ బార్ వరకు కంప్లీట్ స్ప్రెడ్ 51 యూనిట్స్. ఇప్పుడు రేషియోస్ ని అర్థం చేసుకుందాం. రేషియో అంటే ఒక వాల్యూ మరొక వాల్యూలో ఎన్ని టైమ్స్ ఉందో తెలుసుకోవడం. ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ 82 ఆర్బిట్రరీ యూనిట్స్, టీసీఎస్ సైకిల్ 44 ఆర్బిట్రరీ యూనిట్. లార్జర్ టు స్మాలర్ కంపారిజన్ చూసినట్లయితే 82 ని 44 తో డివైడ్ చేయాలి. ఆన్సర్ అప్రాక్సిమేట్లీ 1.86. దాని యొక్క రేషియో 82:44. కరెక్ట్ గా ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ వాల్యూ టీసీఎస్ సైకిల్ వాల్యూకి అప్రాక్సిమేట్లీ 1.86 టైమ్స్ యాజ్ హై లేదా అప్రాక్సిమేట్లీ 1.86 ఫోల్డ్ ద టీసీఎస్ సైకిల్ వాల్యూ అని చెప్పవచ్చు. 1.86 టైమ్స్ హయ్యర్ అని చెప్పకండి, ఎందుకంటే అది అంబిగ్యూస్ స్టేట్మెంట్, అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని. కంపారిజన్ రివర్స్ చేస్తే డివిజన్ కూడా రివర్స్ అవ్వాలి, అంటే స్మాలర్ టు లార్జర్ కంపారిజన్. 44 డివైడెడ్ బై 82 అప్రాక్సిమేట్లీ 0.54. రేషియో 44:82. కాబట్టి టీసీఎస్ సైకిల్ వాల్యూ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ వాల్యూకి అప్రాక్సిమేట్లీ 0.54 టైమ్ అని చెప్పవచ్చు. గుర్తుపెట్టుకోండి, రేషియో ఆర్డర్ ఇంపార్టెంట్. 82 డివైడెడ్ బై 44, 44 డివైడెడ్ బై 82 కి ఈక్వల్ కాదు. క్వశ్చన్ అడిగిన డైరెక్షన్ లోనే డివైడ్ చేయాలి. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ రూల్ ని అర్థం చేసుకుందాం. పర్సెంటేజ్ కంపారిజన్. పర్సెంటేజ్ కంపారిజన్ అనేది డైరెక్షనల్. రెండు వాల్యూస్ మారవు. ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ 82, టీసీఎస్ సైకిల్ 44 మరియు వాటి అబ్సల్యూట్ డిఫరెన్సెస్ 82 మైనస్ 44 అంటే 38 యూనిట్స్. కానీ పర్సెంటేజ్ ఆన్సర్ డినోమినేటర్ లో రిఫరెన్స్ గా ఏ వాల్యూని తీసుకుంటామో దానిపై డిపెండ్ అవుతుంది. ముందుగా ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ టీసీఎస్ సైకిల్ కన్నా ఎంత హయ్యరో చూద్దాం. మనం టీసీఎస్ సైకిల్ తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి 44 రిఫరెన్స్ అవుతుంది. పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఈక్వల్స్ 82 మైనస్ 44 డివైడెడ్ బై 44
multiplied by 100. అంటే 38 divided by 44 multiplied by 100 approximately 86.4%. కాబట్టి oxidative phosphorylation TCA cycle value కన్నా 86.4% higher. ఇప్పుడు క్వశ్చన్ ని రివర్స్ చేద్దాం. TCA cycle oxidative phosphorylation కన్నా ఎంత లోవర్? ఈసారి oxidative phosphorylation రిఫరెన్స్ కాబట్టి డినామినేటర్ 82 అవుతుంది. పర్సెంటేజ్ డిక్రీస్ ఈక్వల్స్ 82 minus 44 divided by 82 multiplied by 100. అంటే 38 divided by 82 multiplied by 100 approximately 46.3%. కాబట్టి TCA cycle value oxidative phosphorylation కన్నా 46.3% లోవర్. రెండు ఆన్సర్స్ ఎందుకు డిఫరెంట్ గా ఉన్నాయి? అబ్సల్యూట్ డిఫరెన్సెస్ రెండు డైరెక్షన్ లో 38 యూనిట్సే కదా అని మనం అనుకోవచ్చు. కానీ మనం ఇక్కడ చూడవలసింది ఏంటి అంటే డినామినేటర్ 44 నుంచి 82 కి మారింది. స్మాలర్ రిఫరెన్స్ తో డివైడ్ చేస్తే లార్జర్ పర్సెంటేజ్ వస్తుంది. అలాగే లార్జర్ రిఫరెన్స్ తో డివైడ్ చేస్తే స్మాలర్ పర్సెంటేజ్ వస్తుంది. కాబట్టి 86.4% హయ్యర్ 46.3% లోవర్ కి ఈక్వల్ కాదు. రెండు స్టేట్మెంట్స్ వాటి ఓన్ డైరెక్షన్స్ లో కరెక్ట్. ఇది రేషియోతో కూడా కనెక్ట్ అవుతుంది. 82 divided by 44 approximately 1.86. అంటే oxidative phosphorylation TCA cycle value కి approximately 1.86 times లేదా ఆ వాల్యూలో 186.4%. ఒరిజినల్ TCA cycle value 100% ని రిప్రజెంట్ చేస్తుంది. ఎక్స్ట్రా పార్ట్ 186.4% మైనస్ 100% అంటే 86.4%. కాబట్టి 1.86 times a value అంటే 86.4% హయ్యర్ అని. కానీ 186.4% హయ్యర్ కాదు. 1.86 times హయ్యర్ అనే అంబిగ్యూయస్ వర్డింగ్ ని అవాయిడ్ చేయండి. ఒక రూల్ గుర్తుపెట్టుకోండి. ముందుగా రిఫరెన్స్ ని ఐడెంటిఫై చేయండి. ఏ బి కన్నా హయ్యర్ అయితే డినామినేటర్ లో బి ని యూజ్ చేయండి. బి ఏ కన్నా లోవర్ అయితే డినామినేటర్ లో ఏ ని యూజ్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ ఏ ప్యాటర్న్ లో అడుగుతుందో అది మీరు గమనించుకోవాలి. దాన్ని బట్టి మీరు ఇది పెట్టుకోవచ్చు. డైరెక్షన్ రిఫరెన్స్ ని డిసైడ్ చేస్తుంది. అలాగే రిఫరెన్స్ పర్సెంటేజ్ ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఇలిస్ట్రేటివ్ గ్రాఫ్ సపోర్ట్ చేసే కంక్లూజన్ మాత్రమే చేద్దాం. హైయెస్ట్ నుంచి లోవెస్ట్ వరకు ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ 82, గ్లైకాలసిస్ 66, TCA సైకిల్ 44 మరియు ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ 31. కాబట్టి ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ హైయెస్ట్ రిలేటివ్ ఫ్లక్స్ అని చూపిస్తుంది. తర్వాత గ్లైకాలసిస్, TCA సైకిల్ మరియు ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ ఉన్నాయి. ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ ని TCA సైకిల్ వాల్యూ తో కంపేర్ కూడా చేయవచ్చు. 82 divided by 44 approximately 1.86. కాబట్టి ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ TCA సైకిల్ వాల్యూ కి approximately 1.86 times. ఈ స్టేట్మెంట్ సేఫ్. ఎందుకంటే అవి గ్రాఫ్ నుంచి డైరెక్ట్ గా చదివిన లేదా క్యాల్కులేట్ చేసిన ఇన్ఫర్మేషన్. కానీ గ్రాఫ్ కి ఎవిడెన్స్ లిమిట్ ఉంటుంది. ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాత్వే అని, సెల్స్ కంప్లీట్లీ దానిపైనే డిపెండ్ అవుతాయి అని, లేదా దాన్ని హయ్యర్ వాల్యూ ఒక బయోలాజికల్ అవుట్కమ్ ని కాజ్ చేస్తుందని ఈ గ్రాఫ్ చూపించదు. హయ్యర్ బార్ అంటే ఈ ఇలిస్ట్రేటివ్ డేటా సెట్ లో హయ్యర్ ప్లాటెడ్ రిలేటివ్ ఫ్లక్స్ మాత్రమే. అది కాజ్ ని ఎక్స్ప్లెయిన్ చేయదు లేదా బయోలాజికల్ ఇంపార్టెన్స్ ని ప్రూవ్ చేయదు. మెయిన్ లెసన్ సింపుల్. వాల్యూస్ ని చదవండి, ర్యాంకింగ్ చేయండి మరియు క్యాల్కులేటెడ్ కంపారిజన్స్ ని రిపోర్ట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ ని ఇన్వెంట్ చేయకండి. గ్రాఫ్ ఎక్కడ ఆగుతుందో మన కంక్లూజన్ కూడా అక్కడే ఆగాలి. లాంగర్ బార్ ఎప్పుడు స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్సా? దేని జవాబు కాదు. ఈ గ్రాఫ్ లో గ్రూప్ ఏ బార్ గ్రూప్ బి బార్ కన్నా లాంగర్ గా ఉంది. దీని వల్ల ఆర్బిట్రరీ యూనిట్స్ లో గ్రూప్ ఏ ప్లాటెడ్ న్యూమరికల్ వాల్యూ లార్జర్ అని మాత్రమే చెప్పగలము. ఈ డిఫరెన్సెస్ స్టాటిస్టికల్ రిలయబులా లేదా వేరియబిలిటీ వల్ల వచ్చిందా అని చెప్పలేము. ఎందుకంటే ఈ గ్రాఫ్ ఎర్రర్ బార్, శాంపుల్ సైజ్, ఇండివిజువల్ అబ్జర్వేషన్స్, పీ వాల్యూ, స్టార్స్ లాంటి సిగ్నిఫికెన్స్ సింబల్స్ మరియు రిప్లికేట్స్ మధ్య వేరియబిలిటీని చూపించడం లేదు. స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ కోసం అప్రోప్రియేట్ స్టాటిస్టికల్ టెస్ట్ మరియు రిపోర్టెడ్ పీ వాల్యూస్ లేదా క్లియర్ గా డిఫైన్ చేసిన సిగ్నిఫికెన్స్ సింబల్స్ లాంటి సపోర్టింగ్ ఎవిడెన్స్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి పీ వాల్యూస్ మరియు స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ అన్నోన్. కాబట్టి గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి న్యూమరికల్ వాల్యూస్ ని డిఫర్ అవుతుంది అని చెప్పవచ్చు. కానీ ఈ డిఫరెన్స్ స్టాటిస్టికల్ సిగ్నిఫికెంట్ అని చెప్పకూడదు. బార్స్ మధ్య పెద్ద గ్యాప్ కనిపించడం సిగ్నిఫికెన్స్ కి ప్రూఫ్ కాదు. కరెక్ట్ కంక్లూజన్ గ్రూప్ ఏ ప్లాటెడ్ వాల్యూ గ్రూప్ బి కన్నా లార్జర్. కానీ స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ ని ఈ గ్రాఫ్ నుంచి డిటర్మైన్ చేయలేము. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటి అంటే హయ్యర్ ఫ్లక్స్ ఎప్పుడు బెటరా అని మనం చెప్పవచ్చా అంటే దీని జవాబు కాదు అని చెప్తాను. ఎందుకంటే ఈ పాత్వే ఫ్లక్స్ హయ్యర్ లేదా లోవర్ అని గ్రాఫ్ చూపిస్తుంది. కానీ అది మంచిదా లేకపోతే చెడ్డదా అని గ్రాఫ్ డిసైడ్ చేయలేదు. బయోలాజికల్ మీనింగ్ ఎక్స్పెరిమెంటల్ కంటెక్స్ట్ మీద డిపెండ్ అవుతుంది. ఎగ్జాంపుల్ గా ఇంక్రీజ్ గ్లైకాలిటిక్ ఫ్లక్స్ ర్యాపిడ్ సెల్ గ్రోత్ ని సపోర్ట్ చేయవచ్చు. అది మంచి విషయమే. కానీ అది మెటబాలిక్ స్ట్రెస్ లేదా ఆర్టెడ్ క్యాన్సర్ సెల్ మెటబాలిజం ని కూడా ఇండికేట్ చేయవచ్చు. ఇది మంచిది కాదు. రెండు పాసిబుల్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి కాబట్టి హయ్యర్ వాల్యూ ఒకటే సరిపోదు. అలాగే హై ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ ఎఫిషియెంట్ ఏరోబిక్ ఎనర్జీ ప్రొడక్షన్ మరియు ఏటీపీ ఫార్మేషన్ ని ఇండికేట్ చేయవచ్చు. అది మంచి విషయమే. కానీ అది ఇంక్రీస్డ్ ఆక్సిజన్ యూస్ లేదా ఎక్కువ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ ప్రొడక్షన్ తో కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇది మంచి విషయం కాదు. మళ్ళీ హయ్యర్ అంటే ఆటోమేటిక్ గా బెటర్ అని చెప్పలేము. ఇక్కడ మే అనే కాన్షియస్ వర్డ్ ని గమనించండి. ఇవి పాసిబిలిటీస్ మాత్రమే. బార్ లెంత్ ప్రూవ్ చేసిన కంక్లూజన్స్ కావు. గ్రాఫ్ మనకి ఏది హయ్యర్ లేదా
లోవర్ అనే అబ్జర్వేషన్ అని ఇస్తుంది. అబ్జర్వేషన్ మీనింగ్ అర్థం చేసుకోవడానికి బయాలజీకి ఎక్స్పెరిమెంటల్ కంటెక్స్ట్ కావాలి. కాబట్టి బార్ లెంత్ ని బట్టి పాత్వేని జడ్జ్ చేయకండి. ప్రతి వాల్యూని బయాలజికల్ మరియు ఎక్స్పెరిమెంటల్ కంటెక్స్ట్ లో ఇంటర్ప్రిట్ చేయండి. ప్రతి బార్ చార్ట్ కోసం ఈ 10 స్టెప్ సీక్వెన్స్ ని ఫాలో చేయండి. టైటిల్ చదవండి, కేటగిరికల్ మరియు న్యూమరికల్ యాక్సెస్ ని ఐడెంటిఫై చేయండి. తరువాత లేబుల్స్, యూనిట్, స్కేల్ మరియు జీరో బేస్ లైన్ ని చెక్ చేయండి. ప్రతి బార్ ఎండ్ పాయింట్ ని ఫాలో చేసి వాల్యూ చదవండి. బార్ లెన్స్ ని ర్యాంక్ చేయండి. అడిగితే డిఫరెన్సెస్, రేషియోస్ లేదా పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయండి. ఎర్రర్ బార్స్, పీ వాల్యూ, సిగ్నిఫికెన్స్ సింబల్ లాంటి స్టాటిస్టికల్ ఎవిడెన్స్ ని చెక్ చేయండి. చివరిగా ఓవర్ ఇంటర్ప్రిట్ చేయకుండా బయాలజికల్ కంటెక్స్ట్ లో రిజల్ట్ ని ఇంటర్ప్రిట్ చేయండి. సో చివరిగా ఫ్లో ఏంటి అంటే టైటిల్ చదవండి, యాక్సెస్ చూడండి, స్కేల్ ని గమనించుకోండి, వాల్యూస్ కంపారిజన్ చేయండి, ఇంకా ఎవిడెన్స్ ఇంకా కంటెక్స్ట్ మీద ఫోకస్ పెట్టండి. లైఫ్ సైన్సెస్ లో బార్ చార్ట్ బయాలజికల్ కేటగిరీస్ మధ్య న్యూమరికల్ వాల్యూస్ ని కంపేర్ చేస్తాయి. వీటితో మెటబాలిక్ పాత్వేస్, జీన్ ఎక్స్ప్రెషన్, ప్రోటీన్ అబండెన్స్, స్పీసెస్ అబండెన్స్, ఎంజైమ్ యాక్టివిటీ, డ్రగ్స్ కింద సెల్ వయబిలిటీ, మ్యూటేషన్ ఫ్రీక్వెన్సీ, ఇమ్యూన్ సెల్ పాపులేషన్స్, టిష్యూ స్పెసిఫిక్ ఎక్స్ప్రెషన్, మైక్రోబియల్ అబండెన్స్ మరియు ఫినోటైపిక్ కోర్స్ ని చూపించవచ్చు. ఆక్సిడేటివ్ ఫాస్ఫోలైజేషన్ లేదా లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ లాంటి లాంగ్ నేమ్స్ కోసం హారిజాంటల్ బార్ చార్ట్స్ చాలా యూస్ఫుల్. ఎందుకంటే లేబుల్స్ క్లియర్ గా రీడేబుల్ గా ఉంటాయి. సింపుల్ గా పాత్వేస్, జీన్స్, ప్రోటీన్స్, స్పీసెస్, సెల్స్ మరియు టిష్యూస్ ని కంపేర్ చేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. గ్రాఫ్ చూస్ చేసే ముందు నా డేటా ఏంటి, నా క్వశ్చన్ ఏంటి అని చెప్పేసి ఒకసారి గమనించుకోండి. ఎందుకంటే కేటగిరీ సెపరేట్ గా ఉంది. న్యూమరికల్ మ్యాగ్నిట్యూడ్స్ ని కంపేర్ చేయాలి అనుకున్నప్పుడు బార్ చార్ట్ యూస్ చేయాలి. లాంగ్ కేటగిరీ లేబుల్స్ మరియు సెవెరల్ కేటగిరీస్ ని ర్యాంక్ చేయడానికి ఇది స్పెషల్లీ యూస్ఫుల్. కేటగిరీస్ కంటిన్యూస్ సీక్వెన్స్ గా ఉండకూడదు. అన్ని వాల్యూస్ సేమ్ యూనిట్ మరియు స్కేల్ ని యూస్ చేయాలి. 5 సిచ్యువేషన్స్ లో బార్ చార్ట్ బెస్ట్ కాకపోవచ్చు. టైమ్ తో కంటిన్యూస్ చేంజ్ చూపించడానికి లైన్ గ్రాఫ్ యూస్ చేయండి. అబ్జర్వేషన్స్ కంప్లీట్ డిస్ట్రిబ్యూషన్ కోసం బాక్స్ ప్లాట్, వైలిన్ ప్లాట్, హిస్టోగ్రామ్ లేదా డాట్ ప్లాట్ యూస్ చేయండి. రెండు కంటిన్యూస్ వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ కోసం స్కాటర్ ప్లాట్ యూస్ చేయండి. కేటగిరీస్ చాలా ఎక్కువ ఉంటే బార్ చార్ట్ క్రౌడెడ్ గా కనిపించవచ్చు. ఇప్పుడు చదవడం డిఫికల్ట్ గా అవుతుంది. ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ లేదా వేరియబిలిటీ చూపించడానికి డాట్ ప్లాట్ లేదా బాక్స్ ప్లాట్ బెటర్. కాబట్టి గ్రాఫ్ ని డేటా మరియు క్వశ్చన్ కి మ్యాచ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, సెపరేట్ కేటగిరీస్ మధ్య వాల్యూస్ ని కంపేర్ చేయడమే బార్ చార్ట్ మెయిన్ జాబ్. ఈ 9 కామన్ బార్ చార్ట్ మిస్టేక్స్ ని అవాయిడ్ చేయండి. థిక్నెస్ కాదు, లెంత్ ని కంపేర్ చేయండి. స్కేల్ మరియు టిక్ ఇంటర్వెల్స్ చెక్ చేయండి. డిఫరెంట్ యూనిట్స్ ని మిక్స్ చేయకండి. లాంగెస్ట్ బార్ స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ అని లేదా హయ్యర్ వాల్యూ బయాలజికలీ బెటర్ అని అనుకోకండి. కాంటెక్స్ట్ లో ఇంటర్ప్రిట్ చేయండి. బార్ చార్ట్ ని హిస్టోగ్రామ్ తో కన్ఫ్యూజ్ చేయకండి. బార్ చార్ట్ కేటగిరీస్ మధ్య గ్యాప్ ఉంటాయి. రేషియో ఆర్డర్ కోసం క్వశ్చన్ వర్డింగ్ ని ఫాలో చేయండి. రిలేటివ్ వాల్యూస్ రిఫరెన్సెస్ ని డిఫైన్ చేయండి మరియు కంపారిజన్ ని కాషేషన్ గా మార్చకండి. ఫైనల్ రూల్ ఏంటి అంటే యాక్సెస్ చదవండి, స్కేల్ చెక్ చేయండి, ఎవిడెన్స్ ని రెస్పెక్ట్ చేయండి. క్లియర్, యాక్యురేట్, ఆనెస్ట్ ఇన్ఫర్మేటివ్ బార్ చార్ట్ కోసం 12 ప్రాక్టీసెస్ ఫాలో చేయండి. క్లియర్ టైటిల్ పెట్టండి. బోత్ యాక్సెస్ ని లేబుల్ చేయండి. యూనిట్స్ లేదా రిలేటివ్ వాల్యూస్ చెప్పండి. న్యూమరికల్ యాక్సెస్ ని 0 నుంచి స్టార్ట్ చేయండి. బార్ థిక్నెస్ మరియు స్పేసింగ్ ఈక్వల్ గా ఉంచండి. మీనింగ్ఫుల్ ఆర్డర్ యూస్ చేయండి. 3D ఎఫెక్ట్స్ అవాయిడ్ చేయండి. డిస్ట్రాక్టింగ్ డెకరేషన్స్ రిమూవ్ చేయండి. కేటగిరీ లేబుల్స్ రీడేబుల్ గా ఉంచండి. నార్మలైజేషన్ లేదా రిఫరెన్స్ డిఫైన్ చేయండి. ఎర్రర్ బార్స్ మరియు శాంపిల్ సైజ్ చూపించండి. ఇండివిజువల్ డేటా పాయింట్స్ లేదా డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫర్మేషన్ ని చూపించండి. గుడ్ డిజైన్ కంపారిజన్ ని ఈజీగా చేసి ఎవిడెన్స్ ని విజిబుల్ గా ఉంచుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో 10 బార్ చార్ట్ స్కిల్స్ ని టెస్ట్ చేయవచ్చు. హైయెస్ట్ మరియు లోవెస్ట్ కేటగిరీస్ ఐడెంటిఫై చేయడం, ర్యాంక్ చేయడం, అబ్సల్యూట్ డిఫరెన్సెస్, రేషియోస్, పర్సెంటేజ్ ఇంక్రీస్ క్యాలిక్యులేట్ చేయడం, లాంగ్ లేబుల్స్ కోసం బెస్ట్ గ్రాఫ్ చూస్ చేయడం, సిగ్నిఫికెన్స్ ఇన్ఫర్ చేయవచ్చా అని డిసైడ్ చేయడం, సపోర్టెడ్ కంక్లూషన్స్ సెలెక్ట్ చేయడం మరియు ఓవర్ ఇంటర్ప్రిటేషన్ ని ఐడెంటిఫై చేయడం. ఈ గ్రాఫ్ లో ఆక్సిడేటివ్ ఫాస్ఫోలైజేషన్ 82 తో హైయెస్ట్, ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ 31 తో లోవెస్ట్. కంప్లీట్ ర్యాంకింగ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోలైజేషన్ 82, గ్లైకాలసిస్ 66, టీసీఏ సైకిల్ 44, అలాగే ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ 31. హైయెస్ట్ మైనస్ లోవెస్ట్ డిఫరెన్సెస్ 82 - 31 అంటే 51. రేషియో చూసినట్లయితే ఆక్సిడేటివ్ ఫాస్ఫోలైజేషన్ తో టీసీఏ సైకిల్ రేషియో 82/44 అప్రాక్సిమేట్లీ 1.86. ఇంకా పర్సెంటేజ్ చూసినట్లయితే టీసీఏ సైకిల్ వాల్యూ కన్నా పర్సెంటేజ్ ఇంక్రీస్ 82 - 44/44 మల్టిప్లైడ్ బై 100 అప్రాక్సిమేట్లీ 86.4%. లాంగ్ లేబుల్స్ కోసం హారిజాంటల్ బార్ చార్ట్ బెస్ట్. స్టాటిస్టికల్ ఎవిడెన్స్ లేకుండా సిగ్నిఫికెన్స్ ని ఇన్ఫర్ చేయలేము. హైయెస్ట్ పాత్వే మోస్ట్ ఇంపార్టెంట్ లేదా అవుట్కమ్ ని కాస్ట్ చేస్తుందని చెప్పడం ఓవర్ ఇంటర్ప్రిటేషన్. ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ని చదవండి, ర్యాంకింగ్ చేయండి, క్యాలిక్యులేట్ చేయండి, ఎవిడెన్స్ ని చెక్ చేయండి మరియు గ్రాఫ్ సపోర్ట్ చేసిన కంక్లూజన్ మాత్రమే చెప్పండి.
ఫైనల్ టేక్‌అవే ఏంటి అంటే హారిజాంటల్ బార్ చార్ట్ సెపరేట్ కేటగిరీస్ మధ్య న్యూమరికల్ వాల్యూస్‌ని కంపేర్ చేస్తుంది. వై యాక్సిస్ కేటగిరీస్‌ని, ఎక్స్ యాక్సిస్ వాల్యూస్‌ని చూపిస్తుంది. కామన్ జీరో బేస్ లైన్ నుంచి బార్ లెన్స్‌ని కంపేర్ చేసి స్కేల్ మరియు యూనిట్స్‌ని చెక్ చేయండి. ఇక్కడ ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ 31, టీసీఏ సైకిల్ 44, గ్లైకాలసిస్ 66 మరియు ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ 82. కాబట్టి ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ హైయెస్ట్, ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ లోవెస్ట్ అని మనం చెప్పవచ్చు. లాంగర్ బార్ అంటే లార్జర్ ప్లాటెడ్ వాల్యూ కానీ స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ కోసం ఎవిడెన్స్ కావాలి. వాల్యూస్‌ని డిస్క్రైబ్ చేయడానికి ఎవిడెన్స్‌ని రెస్పెక్ట్ చేయండి. కంపేర్ ఫ్యామిలీలో కాలమ్ చార్ట్ మరియు బార్ చార్ట్స్‌ని కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ పార్ట్ 4లో రేడార్ చార్ట్‌ని డీటెయిల్‌గా నేర్చుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు థ్యాంక్ యూ. ఈ వీడియోని ఒక బ్యూటిఫుల్ థాట్‌తో ఎండ్ చేద్దాం. ద హార్ట్ ఆఫ్ ద డిసర్నింగ్ ఎక్వైర్స్ నాలెడ్జ్ ఫర్ ద ఇయర్స్ ఆఫ్ ద వైస్ సీక్ ఇట్ అవుట్. దీని అర్థం ఏంటి అంటే వివేకమైన విద్యార్థి జ్ఞానం తన దగ్గరికి వస్తుందని ఎదురు చూడడు. అతను జాగ్రత్తగా ఆలోచిస్తాడు, శ్రద్ధగా వింటాడు, ప్రశ్నలను అడుగుతాడు మరియు విషయాన్ని అర్థం చేసుకోవడానికి చురుగ్గా అన్వేషిస్తాడు. తెలుసుకోవాలనే ఆసక్తితో నేర్చుకుంటూ ఉండండి. ఎందుకంటే మనం జ్ఞానాన్ని నిజంగా ఎతుకున్నప్పుడు అది దొరుకుతుంది. ఈ వీడియో ఇంగ్లీష్ మరియు హిందీలో కూడా అవైలబుల్గా ఉంది. మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే డీప్ ఇన్సైడ్ బయోసైన్సెస్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రేడార్ చార్ట్ నేర్చుకోవడానికి పార్ట్ 4లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ఫోకస్డ్, స్టే కన్సిస్టెంట్ బికాస్ సక్సెస్ ఇస్ ఇన్ యోర్ DNA. థ్యాంక్ యూ.